ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితాకి సంబంధించి సార్ అనే కార్యక్రమం మొదలైంది గదా! ఈ క్రమంలో సాక్షి ఒక సంచలనమైన కథనాన్ని రాసుకుంటూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేంద్ర కార్యాలయం నుండి మానిటరింగ్ చేసుకుంటూ సార్ పేరుతో వాళ్ళకొక ప్రత్యేక యాప్‌ని వాళ్ళు ర బ బ ఏమంటారు రంగంలోకి తీసుకొచ్చి, వాళ్ళ క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు రంగంలోకి దించి ఒక యాప్ తీసుకొచ్చారంట వాళ్ళు. క్షేత్రస్థాయి వాళ్ళ ఏమంటారు బూత్ నాయకుల వరకు ఈ యాప్‌ని తీసుకెళ్ళి వైసీపీ వాళ్ళను టార్గెట్‌గా చేసుకొని ఓటు తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అని, సార్ అనే యాప్ పేరుతో వీళ్ళు అక్రమంగా చొరబడుతున్నారు అని, అసలు ఇది నిజమైతే నేనేమి మనమేమి జడ్జ్ చేయట్లేదు. ఒకవేళ ఈ కథనం నిజమైతే ఇక ఓట్లు, ప్రజాస్వామ్యం అనేది ఇంక మనం వాటి గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఆ కథనం ఏంటి? రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సార్. ఈ ప్రక్రియలోకి అధికార తెలుగుదేశం పార్టీ అక్రమంగా చొరబడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తూ టీడీపీ కేంద్ర కార్యాలయం స్థావరంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డదారులు తొక్కుతోంది. రాజకీయ ప్రత్యర్థి వైసీపీ ఓట్లను పెద్ద ఎత్తున తొలగించడమే లక్ష్యంగా సార్ పేరుతో టీడీపీ ఏకంగా ఒక యాప్‌నే రూపొందించింది. ఓటర్ల కులమేమిటి, ఏ రాజకీయ పార్టీ సానుభూతిపరుడు అనే వ్యక్తిగత వివరాలను టీడీపీ బూత్ లెవెల్ ఏజెంట్ల ద్వారా సేకరించి గోప్యతకు తూట్లు పొడుస్తూ ప్రత్యేక యాప్‌లో నిక్షిప్తం చేస్తోంది. టీడీపీకి చెందిన ప్రతి బిఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించాలని, ఇందుకోసం ఫారం 7 వాడాలని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో పెద్ద ఎత్తున ఓటర్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఓటర్ల జాబితా కలర్ జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బిఎల్ఏల వాట్సాప్లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితాతో కూడిన ఫిజికల్ కాపీల కలర్ ప్రింటౌట్లతో టీడీపీ బిఎల్ఏలు ప్రతి ఇంటిని జల్లెడబడుతూ వ్యక్తిగత వివరాలను గుచ్చి ఆరాధిస్తున్నారు. వైసీపీకి చెందిన బిఎల్ఓలకు బ్లాక్ అండ్ వైట్ లిస్టు మాత్రమే ఇవ్వడం, టీడీపీ ఏజెంట్లకు మాత్రం కలర్ ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందజేయడం అధికార దుర్వినియోగం కాక మరేమిటని రాజకీయ పరిశీలకులు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సిన ప్రక్రియలో అధికార పార్టీ తలదూర్చడం ఏమిటని నిలదీస్తున్నారు. ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్న యాప్ ద్వారా ప్రత్యర్థి పార్టీ ఓట్లను గుర్తించి వాటిని తొలగించే విధంగా పథకం టీడీపీ కేంద్ర కార్యాలయం పక్కా బ్లూ ప్రింట్ రచించింది. సర్లో భాగంగా సోమవారం నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు జరిగే ఇంటింటి సర్వేలో పాల్గొనేందుకు అధికారులతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లను ఎన్నికల సంఘం అనుమతిస్తోంది. దీన్ని అదునుగా తీసుకొని వైసీపీ ఓట్లను తొలగించేందుకు మై టీడీపీ పాస్పోర్ట్లో సర్ పేరుతో టీడీపీ ఒక యాప్ను రూపొందించింది. ఎన్నికల సంఘం వద్ద గోప్యంగా ఉంచాల్సిన ఓటర్ల జాబితా కలర్ ఫోటోలతో కూడిన మాస్టర్ డేటాను సేకరించి టీడీపీ అధికార దుర్వినియోగానికి తెగబడింది. ఈ మాస్టర్ డేటాను బూతుల వారీగా ఓటర్ల కలర్ ఫోటోలతో యాప్లో అప్లోడ్ చేసి టీడీపీ బూత్ ఏజెంట్లకు అందజేసింది. అధికారులతో పాటు ఇంటింటి సర్వేలో పాల్గొన్న సమయంలో టీడీపీ ఏజెంట్లు ఈ డేటా ఆధారంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఓటర్ బూత్ నంబరు, ఓటర్ ఐడితో పాటు మొబైల్ నంబర్, ఓటర్ కులం, ఏ పార్టీ సానుభూతి పడిన వివరాలను ఇంటింటి సర్వే సమయంలో టీడీపీ బిఎల్ఏలు సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరవేసేలా బిఎల్ఏలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చినట్టు సమాచారం అట. ఇంటింటి సర్వేలో ఎవరైనా ఓటర్ వైసీపీ మద్దతుదారుడని తేలితే వారి ఓట్లను తొలగించేందుకు కుట్రకు తెరదీశారు. ప్రతి బిఎల్ఏ కనీసం 50 ఓట్లను తొలగించడంతో పాటు టీడీపీకి చెందిన ఓట్లను చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఫారం 7 ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు. ఒక్కో బిఎల్ఏ 50 వరకు ఫారం 7 దరఖాస్తులను బల్క్గా సమర్పించేందుకు అనుమతిస్తుండటంతో దీన్ని ఆసరాగా చేసుకుని వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే విధంగా వారికి టీడీపీ శిక్షణ ఇచ్చింది. దీనికి సహకరించే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి బిఎల్ఓలను లోబరుచుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయట. ఇంతకుముందు సేవామిత్ర పేరుతో 2019లో ఇదే పని చేశారని, సార్లో కూడా అదే రీతిలో ఓట్లను తొలగించేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని వైసీపీ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్కు ఫిర్యాదు కూడా చేశారు. ఇవన్నీ నిజమైతే మనం ఓట్ల గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది? ఇప్పటికే సగం పెంట చేసేశారు, సగంగా 90% పెంట చేసేశారు.
అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి కదా.